సిరియాలో బషర్ అల్ అసద్ ప్రభుత్వ పతనం భారతదేశానికి ఒక రకంగా సమస్యాత్మకంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా కశ్మీర్ ఇష్యూ పైన బషర్ అల్ అసద్ ఆయన ఫాదర్ హఫీజ్ అల్ అసద్ చాలా గట్టిగా మన దేశాన్ని సమర్థించేవారు. మనం కూడా సిరియా ఐసిస్ పై జరిపిన పోరాటాన్ని సమర్థించాము. కశ్మీర్ ఇష్యూ వచ్చినప్పుడల్లా సిరియా స్టాండ్ ఏంటంటే ఇది భారతదేశంలోని ఇంటర్నల్ మ్యాటర్, అంతర్గత వ్యవహారం, దీంట్లో బయటి వారికి సంబంధం లేదు అని భారతదేశ పొజిషన్ను సమర్థించేవారు. ఈవెన్ ఓఐసి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్లో పాకిస్తాన్ లాంటి దేశాలు దీన్ని కశ్మీర్ ఇష్యూని రైజ్ చేసినప్పుడు కూడా సిరియా మాత్రం ఇండియాతో మద్దతుగా ఉండేది. అసలు ఇది భారతదేశ ఆంతరంగిక వ్యవహారం అంటూ వాదించారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు కూడా భారతదేశంలో సిరియా రాయబారి చాలా స్పష్టంగా మాట్లాడింది, ఇది భారతదేశ ఇంటర్నల్ మ్యాటర్. ఏ దేశంలోనైనా ఏ ప్రభుత్వమైనా తన గడ్డ పైన తన ప్రజల్ని కాపాడుకోవటానికి, రక్షించటానికి ఏ చర్య అయినా తీసుకునే హక్కు ఉంటుంది. ఇది సిరియన్ అంబాసిడర్ టు ఇండియా చేసిన మాటలు. ఎవ్రీ గవర్నమెంట్ హస్ రైట్ టు ప్రొటెక్ట్ దిస్ పీపుల్ ఇన్ వాట్ ఎవర్ మేనర్ దే థింక్. అది ఎవ్రీ గవర్నమెంట్ హ్యాస్ రైట్ టు డూ వాట్ ఎవర్ ఇట్ వాంట్స్ ఆన్ ఇట్స్ ఓన్ ల్యాండ్ అని సిరియా అంబాసిడర్ చాలా క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు. సో అందువల్ల కశ్మీర్ ఇష్యూ పైన ఆల్రెడీ టర్కీ లాంటి దేశాలు చాలా సందర్భాల్లో ఈవెన్ యునైటెడ్ నేషన్స్ ప్లాట్ఫామ్పై కూడా పాకిస్తాన్ తర్వాత కశ్మీర్ ఇష్యూని రైజ్ చేసే దేశం ఇస్లామిక్ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే ముందు వరుసన టర్కీ ఉంటుంది. ఇటీవల కాలంలో టర్కీ కొంత సాఫ్ట్వేర్ అయింది. మనము ముఖ్యంగా టర్కీ భూకంపానికి సహాయం చేయడం, ఈ గాజా యుద్ధం రావడంతో టర్కీ ఈ మధ్య లేటెస్ట్గా యుఎన్ మీటింగ్లో ఎర్డగాన్ టర్కీ ప్రెసిడెంట్ కశ్మీర్ను వదిలేసి గాజా గురించి మాట్లాడాడు. నేను దీనిపై కూడా గతంలో విశ్లేషించాను. సో అందువల్ల టర్కీ దృష్టి తాత్కాలికంగా కశ్మీర్ నుంచి గాజాకు మరలవచ్చు, కానీ టర్కీ బేసిక్ పొజిషన్ అయితే మారదు. ఎందుకంటే ఇస్లామిక్ ప్రపంచంలో తాను నాయకురాలిగా ఉండాలి అనేది టర్కీ ఆలోచన, ఎర్డగాన్ ప్రభుత్వ ఆలోచన. అందువల్ల ఇప్పుడు సిరియా పరిణామాలు ఇస్లామిక్ ప్రపంచంలో ముఖ్యంగా వెస్ట్ ఏషియాలో టర్కీ ఇన్ఫ్లుయెన్స్ని పెంచుతుంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ సిరియాలో బషర్ ప్రభుత్వాన్ని కూలద్రోసి అధికారంలోకి వస్తున్న హెచ్టిఎస్ అనే సంస్థ అల్ జలానీ, ఆయనకు మద్దతుగా ఉన్న సిరియన్ నేషనల్ ఆర్మీ, అంతకుముందు ఫ్రీ సిరియన్ ఆర్మీ అనేవారు, వీరు ఒక రకంగా టర్కీకి అనుకూలరు. అందువల్ల ఈ మిలిటెంట్లకు టర్కీ బ్యాకింగ్ ఉంది. రష్యా కూడా టర్కీతో ఒప్పందం చేసుకొని సిరియాకు పూర్తి స్థాయిలో మద్దతుగా నిలవలేదు ఈ పరిణామాల నేపథ్యంలో. అందువల్ల పెరుగుతున్న టర్కీ ఇన్ఫ్లుయెన్స్ కూడా డెఫినెట్గా కశ్మీర్ అంశం పైన మనకి ఇబ్బంది. అలాగే ఈ అల్ జలానీ జిహాదీ ఇస్లామిస్టులు గనక మేము ఆ జిహాదీ క్యారెక్టర్ వదులుకున్నామని అల్ జలానీ చెప్తున్నాడు, కానీ బేసిక్ మూలం ఎక్కడ అంటే అల్ఖైదా సిరియా విభాగానికి చెందినవారు ఈ అల్ జలానీ, అంటే రూట్స్ అల్ఖైదాలో ఉన్నాయి. అందువల్ల పాకిస్తాన్తో కూడా ఈ మిలిటెంట్లకు మంచి సంబంధాలు ఉన్నాయి. అందువల్ల డెఫినెట్గా కశ్మీర్ అంశం పైన మన దేశానికి ఇబ్బందికరంగా మారవచ్చు సిరియాలో జరిగిన పరిణామాలు. ఇదే కాకుండా ఈ ప్రాంతంలో రష్యా, ఇరాన్ల సాయంతో బషర్ అల్ అసద్ ప్రభుత్వం ఐసిస్ను చావు దెబ్బతీసింది. ఐసిస్ అంటేనే ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా. సో సిరియాలో ఐసిస్లో లేకుండా అంతం చేయగలిగింది. ఇప్పుడు మళ్ళీ ఐసిస్ రివైవ్ కావచ్చు అని, ఎందుకంటే ఇరాక్లో కూడా ఐసిస్ మూలాలు ఉన్నాయి. ఇరాన్ బలహీనపడింది కంపారిటివ్లీ ఇటీవల వెస్ట్ ఏషియా క్రైసిస్ తర్వాత. అందువల్ల ఈ పరిస్థితులను ఉపయోగించుకొని మళ్ళీ ఐసిస్ లేసే ప్రమాదం ఉంది. ఐసిస్ కాకపోతే అంతకన్నా ప్రమాదకరమైన జిహాదీ శక్తులు పురుడు పోసుకోవచ్చు. మీకు సద్దాం హుస్సేన్ ఇరాక్ ప్రెసిడెంట్గా ఉన్నంత కాలం
అక్కడ ఏ ఇస్లామిక్ తీవ్రవాదులు ఎంటర్ కాలేకపోయారు, ఇంక్లూడింగ్ అల్-ఖైదా. కశ్మీర్పై కూడా సద్దాం హుస్సేన్ ఇండియాకు అనుకూలమైన స్టాండ్ తీసుకునేవాడు. సద్దాం హుస్సేన్ ఎప్పుడైతే పతనమయ్యారో ఇరాక్ అల్-ఖైదా ల్యాబొరేటరీ అయింది. అల్-ఖైదా అంతమయ్యాక ఆ అవశేషాల నుంచి ఐసిస్ పుట్టింది. అందువల్ల ఇప్పుడు పెంటగాన్ అమెరికన్ డిఫెన్స్ శాఖ కూడా ఐసిస్ మళ్ళీ మళ్ళీ పురుడు పోసుకునే ప్రమాదం ఉంది అని ఆందోళన కూడా వ్యక్తం చేస్తుంది. అందువల్ల ఐసిస్ లాంటి ప్రమాదకరమైన శక్తులు కనుక సిరియా పరిణామాలను ఉపయోగించుకొని పెరిగితే ఖచ్చితంగా ఇది మన దేశానికి ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. అందువల్ల సిరియాలో వస్తున్న పరిణామాలు ఒక రకంగా బషర్ అల్ అసద్ ప్రభుత్వము ఎలా ఉన్నప్పటికీ అక్కడ ప్రజలతో ఎలా డీల్ చేసింది అనే ఒక అంశమైతే రిలేటివ్లీ సెక్యులర్ క్యారెక్టర్ ఉన్నటువంటి గవర్నమెంట్స్, ఇప్పుడు మీకు షేక్ హసీనా బంగ్లాదేశ్ లాగా అంతర్గతంగా వాళ్ళ డొమెస్టిక్ పాలసీస్ ఎట్లున్నా బ్రాడర్గా ఇండియాకు అనుకూలంగా ఉండేటువంటి ప్రభుత్వాలు ఇవి పతనం కావడము మనం బంగ్లాదేశ్లో చూస్తున్నాం, రేపు సిరియాలో కూడా చూడబోతున్నాం. యాంటీ ఇండియన్ ఫోర్సెస్కు బలాన్ని ఇచ్చే ప్రమాదం మాత్రం ఖచ్చితంగా ఉంది. ఇండియా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సిన అంశమైతే సిరియా పరిణామాల్లో మనకు కనబడుతోంది.